ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఫర్ హీ వ్యూస్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సీస్ ఎవ్రీథింగ్ అండర్ ద హెవెన్స్. జోబ్ చాప్టర్ 28 వర్స్ 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయనకు తెలియనిది తెలుసుకోలేనిది ఏది ఉండదు. ఆయనను మోసపరిచేవారు ఎవ్వరూ లేరు అని మనము గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ, ఎంతమంది మరుగు చేయాలని చూసినప్పటికీ దేవుడు బహిర్గతం చేస్తాడు. మనుషుల యొక్క జ్ఞానము లేదా వారి ఆలోచన శక్తి అనేది పరిమితమైనది. మనము కొన్నిటినే గ్రహించగలము. ఆ కొన్నిటిని గ్రహించే అన్నీ తెలుసు అనుకునేవారం మనం. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు సర్వజ్ఞాని. ఆయన అన్నిటినీ సృజించినవాడు. యోబు భక్తుడు అంటున్నాడు, గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను అని. గాలికి బరువు ఉంటుందని బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. బైబిల్ అంతా దేవుని జ్ఞానముతో నింపబడింది. దేవుని వాక్యము ద్వారానే జ్ఞానం వస్తుంది. అందుకు భక్తుడు అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అని. జ్ఞానము కలిగి ఉండడం అంటే ఏదో PhDలు చేస్తే రాదు, పెద్ద పెద్ద చదువుల ద్వారా రాదు. ఒకవేళ అదే నిజమైతే ఈ రోజున ప్రపంచంలో ఎంతో మంది చదువుకున్న వారు ఆత్మహత్యలు ఎలా చేసుకుంటున్నారు చెప్పండి? మూర్ఖముగా ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి? దేవుని యందు భయము వాక్య జ్ఞానము ఉన్నవారు ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూడవచ్చు. అక్షరం ముక్క రాకపోయినా సరే ఎంతో జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు. ఈ లోక సంబంధులు వేరు, దేవుని వాక్య జ్ఞానము కలిగిన దేవుని బిడ్డలు వేరు. మన వలె ఎవ్వరూ ఆలోచించరు. మనకున్న సహనము, మనకున్న జ్ఞానము, వివేచన, ఆలోచన శక్తి, నెమ్మదిగా హుందాగా ప్రవర్తించే తనం, ఇవన్నీ కూడా దేవుని వరమే అనడంలో ఏ సందేహము లేదు. ఈ రోజున ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మన విశ్వాసమును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మంది కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. మనము ఏ నేరము చేయకపోయినా నేరం చేశాము అంటున్నారు, ఏ పాపం చేయకపోయినా చేశారు అంటున్నారు. వారికి కావలసిన సాక్ష్యములను పుట్టించి వారిదే రైట్ అని ఈ సమాజానికి చూపిస్తూ చిత్రీకరిస్తున్నారు. బహుశా ఈ రోజున నీ పరిస్థితి ఇలానే ఉన్నదేమో, నీ యొక్క స్థితిగతి ఇలానే నిన్ను ఇబ్బందులు పెడుతుందేమో. కంగారు పడకు, భయపడకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన భూమి అంతము వరకు చూసే దేవుడు. మన ప్రభు ఆకాశము క్రింద దానినంతటినీ తెలుసుకుంటున్నాడు. నీ గురించి నలుగురు మాట్లాడుతున్న మాటలు, నీపైన అనవసరంగా నింద మోపుతున్న విషయాలు, నిన్ను కావాలనే టార్గెట్ చేసి బాధపరుస్తున్న సంఘటనలు దేవునికి తెలియదు అని అనుకుంటున్నావా? ఆయనకు అన్నీ తెలుసండి. ఆయన అన్నీ చూస్తున్నాడండి. నీకున్న అనారోగ్య సమస్యలు తెలుసు, నీ కుటుంబంలో జరుగుతున్న గొడవలు తెలుసు, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తెలుసు. ఆయన చూస్తున్న దేవుడు అని నీవు మర్చిపోకు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని. దేవుడు చూస్తున్నాడు. చెడ్డవారు చేస్తున్న పనులను చూస్తున్నాడు, మంచివారు పడుతున్న బాధను చూస్తున్నాడు. చెడ్డవారు మన విరోధులు, మనల్ని బాధ పెట్టేవారు అనుకుంటుండొచ్చు. మేం చేసే పాపము, మేం చేసే దోషము, మేం చేసే అతిక్రమములు ఎవరికి తెలియదులే అని సంబరపడుతున్నారు. కానీ రహస్యమందు చూచుచున్న దేవుడు వారికి తగిన ప్రతిఫలము ఇచ్చి తీరుతాడు. న్యాయమును తీర్చు దేవుడు తప్పక న్యాయమే చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఈ సృష్టిలో ఆయనకు మరుగై జీవించగలిగేది ఏదీ లేదు. అన్నీ కూడా ఆయనకు తేటగా స్పష్టముగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడకండి. ఈ రోజున మీకు జరుగుతున్న అన్యాయమును చూసి దిగులు చెందకండి. న్యాయము తీర్చే దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు. ఆయన
కాలమందు, ఆయన సమయమందు ఆయన తప్పకుండా చేయాల్సింది, జరిగించాల్సింది జరిగిస్తాడు. కనుక సహనముతో దేవుని కోసం కనిపెడదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, భూమి అంతముల వరకు చూచుచున్న దేవుడవు నీవు ప్రభువా. ఆకాశము క్రింద దానిని అంతటిని అయా తెలుసుకొనుచున్న ప్రభువుడవు నీవని అయా మీరు తప్పక మాకు సహాయము చేస్తారని అయా మరి తండ్రి, మీ యొక్క ఆలోచన శక్తి మేము గ్రహించలేనిదని, మా పట్ల మీరు గ్రహించలేని కార్యములు జరిగించగల సమర్థుడు అని, నీవే జ్ఞానివని తండ్రి. అయా ఈ రోజున వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మాకున్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మాకు విడుదలనిస్తారని, మీరు మా పక్షముగా ఉన్న దేవుడు అని తండ్రి మాతో మాట్లాడి వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు వారికున్న సమస్యలను బట్టి, వారికున్న ఇరుకులు ఇబ్బందులను బట్టి మీ పాద సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో ప్రభువా, కన్నీరు కారుస్తున్నారో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి. ఆ కన్నీటిని తుడిచివేసి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటినీ కొట్టివేయండి ప్రభా. మీరే బిడ్డలకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఏ రోగముతో అయితే బిడ్డలు అయ్యా బాధపడుతున్నారో, ఏ యొక్క తండ్రి శారీరక బలహీనతతో బిడ్డలు ఉన్నారో నా ప్రభువా, వారికి ఉన్న శారీరక బలహీనతనంతటిని కొట్టివేయండి తండ్రి. వారికి మీరే బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా, వారు వెళ్ళిన ఇంటర్వ్యూలు ప్రభా మరి సక్సెస్ అవ్వడానికి సహాయము దయచేయండి. ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి నా ప్రభా. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తగినటువంటి రిజల్ట్ ను మీరు అనుగ్రహించమని అయ్యా, వారు అనుకున్న జాబు వారు పొందుకోవడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను అభాగ్యులను ఆదుకొనండి. అదేవిధంగా విధవరాళ్ల పక్షాన మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యల చేత నలిగిపోతున్న బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయండి. మీరే వారికి తండ్రి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న బిజినెస్ అంతటిలో మీరే తోడుగా ఉండండి ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినటువంటి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, యవన వయసులో మరి వివాహ విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తమును గ్రహించి ముందుకు నడవడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారికి క్షేమాన్ని దయచేయండి. వారు వెళ్తున్న వాహనం అంతటిని మీ యొక్క ఆధీనములో ఉంచుకోమని, మీరే వారికి క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయ్యా, మా భారతదేశమును శాంతి సమాధానాలు పొందుకునే దేశముగా తండ్రి మా భారతదేశం నిలవబెట్టండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానమును అనుగ్రహించండి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు తండ్రి మీరు గొప్ప కార్యము జరిగిస్తారని మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. మరి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఇంకా వేదనతో బాధతో కృంగిపోతున్న స్థితిలో నలిగిపోతున్న స్థితిలో బిడ్డలు ఉన్నారో వారందరినీ కూడా అయ్యా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకుని
చేసుకొని వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అయ్యా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని, మీ యొక్క కృపతో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, వారి యొక్క కష్టార్జితం అంతటిని దీవించి ఆశీర్వదించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.